ఛాంబర్ ఆఫ్ ఫిలిం ఛాంబర్ ఆంధ్రప్రదేశ్ కొత్త అమరావతిలో కూడా పెట్టించండి. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఆంధ్రప్రదేశ్కి ఒకటి ఉండాలి. ఎవడా దిల్రాజు, నువ్వు తెలంగాణ అపాయింటెడ్ బై తెలంగాణ గవర్నమెంట్, నీకు ఆంధ్రప్రదేశ్ సినిమాల మీద ఏ హక్కు ఉంటుంది నీకు? మా ఆంధ్రప్రదేశ్ కొద్దా వేల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మితమవుతున్నప్పుడు అక్కడే ఉండాలి. మా ఆంధ్రప్రదేశ్ కూడా ఫిల్మ్ ఫెడరేషన్ ఉండాలి. నిర్మాతల మండలి ఆఫీస్ కూడా ఇక్కడ ఒకటి ఉండాలి ఆంధ్రప్రదేశ్కి. మరీ ముఖ్యంగా మా స్టేషన్ ఆంధ్రప్రదేశ్ కూడా మా స్టేషన్ ఉండాలి. ఇక్కడి నుంచి కళాకారులందరూ ఇక్కడోలే. మీరు అక్కడికి వెళ్ళి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి అక్కడ చేతులు కట్టుకొని మోకాళ్ళ కింద కూర్చొని సిగ్గులేదా నటినట్లకి? ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మా స్టేషన్ ఉండాలి. అది అమరావతిలోనా, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ విశాఖపట్నంలోనా, కడపలోనా ఎక్కడ పెడతారో పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారికి విన్నపం ఏంటంటే తక్షణం మా స్టేషన్ ఎన్నికలు పెట్టి ఆంధ్రప్రదేశ్ కళాకారులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ మా స్టేషన్ ఉండాలి. ఛాంబర్ ఉండాలి ఆంధ్రప్రదేశ్కి వేరేగా. వాడెవడండి? తెలంగాణ మాఫియా ఆంధ్రప్రదేశ్లో 1000 థియేటర్లు శాసిస్తుందా? ఇక్కడ థియేటర్లు ఓనర్లు, తగరపోలసులో ఉన్న తాతా థియేటర్ ఓనర్ ఏమో పక్కన బజ్జీలు అమ్ముకుంటుంటాడా? ఆ థియేటర్ని వాళ్ళు కబ్జా చేస్తారా? వాళ్ళు సమోసాలు అందులో 150 రూపాయలకు అమ్ముతారా? ఇది ఎంత దారుణం! దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉందని తెలియజేస్తూ, అలాగే గద్దర్ గారి పేరుతో అక్కడ అవార్డులు ఇచ్చారు. గద్దర్ గారి పేరుతో అక్కడ అవార్డులు ఇవ్వడం తప్పలేదు. మాకు కూడా వంగపండు పేరుతోటి ఆంధ్రప్రదేశ్లో వంగపండు కానీ లేదా ఇక్కడ మరణించినటువంటి కళాకారుల పేరుతో కానీ ఉద్యమకారుల పేరుతో కానీ సమానమైనటువంటి అవార్డులు ప్రకటించి ఆంధ్రప్రదేశ్లో నుంచి వెళ్ళి నటీనటులుగా గుర్తింపు పొందిన వ్యక్తులకి ఆ అవార్డులు ఇవ్వాలని చెప్పేసి మీకు సిగ్గులేదా? తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి